నమస్తే, నేను డాక్టర్ హరీష్ తెనెటి, మ్యాక్సిలోఫేషియల్ సర్జన్, లైఫ్ కోచ్ అండ్ వేదశాస్త్రపాత్ ఇన్స్ట్రక్టర్. అండ్ ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నది మీ జీవితానికి కావాల్సిన అన్ని సొల్యూషన్స్ ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉన్నారు అండ్ ఒకవేళ ఇంకేదైనా పరిస్థితికి వెళ్ళాలంటే ఏం చేయాలి, ఈ రెండింటిని గనక సరిగ్గా ఆలోచించుకుంటే మీకు గ్యారంటీగా మీరున్న పరిస్థితి అర్థమవుతుంది, దాని నుంచి ఇంప్రూవ్ అయ్యి ఇంకా దేనికైనా వెళ్ళాలన్నా కూడా అర్థమవుతుంది. సో ద మోస్ట్ ఇంపార్టెంట్, దీన్ని మనము ఈక్వేషన్ ఆఫ్ లైఫ్ అని చెప్పచ్చు. జీవితం యొక్క ఈక్వేషన్ చూసుకుంటే ఏదో మార్చలేనిది, ఇప్పుడు ఏదో మార్చలేనిది, మీరు ఒప్పుకోలేకపోతున్నారు, ఎందుకో తెలియదు ఒప్పుకోలేకపోతున్నారు. అలాంటి వాట్ యు ఆర్ నాట్ యాక్సెప్టింగ్ అండ్ దాంతోపాటుగా వాట్ యు ఆర్ నాట్ అటెంప్టింగ్, దాన్ని బట్టి జీవితం ఆధారపడి ఉంటుంది. ఏదో ఒప్పుకోలేకపోతున్నారు అండ్ దేన్నో మీరు మార్చడానికి ప్రయత్నము చేయట్లేదు. ఆ రెండిటి వల్ల మీ జీవితం ఆగిపోతుంది. ఒకసారి మీ జీవితాన్ని ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళి చూడండి. ఏంటి మీరు ఒప్పుకోలేకపోతున్నారు మైండ్లో, మా ఆయన ఇలా ఉన్నాడు. అయితే మీరు ఏంటి ఒప్పుకోలేకపోతున్నారు ఆయనలో అండ్ మీరు మార్చడానికి ఏమి అటెంప్ట్ చేయట్లేదు. ఇది వెరీ ఇంపార్టెంట్. ఇది కనుక గుర్తుపెట్టుకుంటే మీ లైఫ్లో ఎలాంటి సందర్భం వచ్చినా ఏంటి మీరు ఒప్పుకోలేకపోతున్నారు, యు ఆర్ నాట్ యాక్సెప్టింగ్. మైండ్లో నేను యాక్సెప్ట్ చేయలేకపోతున్నాను అనుకుంటే అడ్డొస్తుంది. నా వల్ల కావట్లేదండి, నేను ఒప్పుకోలేకపోతున్నానండి అని ఏంటి మీరు ఆపుతున్నారు. దాంతోపాటు మీరు ఏదో మార్చడానికి ప్రయత్నము చేయకుండా ఉండిపోతున్నారు. దానివల్లే ఇప్పుడున్న సిచ్యువేషన్, మీ లైఫ్లో ఇప్పుడున్న సిచ్యువేషన్ కేవలము వీటి మీద ఆధారపడి ఉంది. దేన్నో ఒప్పుకోలేకపోతున్నారు, దేన్నో బలవంతంగా మార్చాలని ట్రై చేస్తున్నారు, దేన్నో బలవంతంగా మారితే నా జీవితం బాగుంటుంది అని అనుకుంటున్నారు. ఓకే, దాంతోపాటుగా దేన్నో మీరు మార్చడానికి ప్రయత్నము చేయకుండా భయపడుతూ ఉండిపోతున్నారు. ఒక ఆవిడ హస్బెండ్ చాలా టార్చర్ పెడతాడు, బాస్ ఇరిటేట్ చేస్తుంటాడు, పిల్లలు మాట వినట్లేదు, ఇలా పెద్ద లిస్ట్ చెప్పుకుంటూ వచ్చారు. అయితే నేను అన్నాను, ఈ ఈక్వేషన్ రాసి చూసుకోండి. ఏంటి ఒప్పుకోలేకపోతున్నారు? మీ ఆయన తాగి వస్తాడు, దాంట్లో మీరు ఒప్పుకోలేకపోతున్నది ఏంటి? ఆయన తాగి రావడం నేను ఒప్పుకోలేనండి, నువ్వెందుకు ఒప్పుకోవాలి అన్న సింపుల్ లాజిక్ రావాలి. ఎవరైనా సరే వాళ్ళ వాళ్ళు బ్రతికే హక్కు ఉంటుంది. నువ్వెవడివి ఒప్పుకోవడానికి, నువ్వు ఎవడివి యాక్సెప్ట్ చేయడానికి, నువ్వు ఎందుకు దాని వెంట పడాలి? ఎందుకంటే మన జీవితంలో ఏదున్నా లేకపోయినా ప్రశాంతత, మానసిక ప్రశాంతత మన చేతిలో ఉంటుంది. ఎవరో మారాలని, ఎవరో ఏదో జరగాలని, ఏదో మార్పు రావాలని, అదేదో జరిగితే బాగుంటుందని మీరు ఆలోచిస్తున్నారు కదా, దాన్ని మీరు ఎందుకు ఒప్పుకోలేకపోతున్నారు? నువ్వు అసలు ఎవరివి ఒప్పుకోవడానికి? ఇది వెరీ ఇంపార్టెంట్. తక్కువని ప్రశాంతత వచ్చేస్తుంది మీ లైఫ్లో. తక్కువని ఇంత బాగుంది ఏంటో జీవితం అనిపిస్తుంది. ఎవరిని మార్చదలుచుకోలేదు. ఏం మారతాయి మీకు అనవసరం. మీరు ఎలా మార్చగలరు అన్నది సెకండ్ ఆస్పెక్ట్, అటెంప్ట్ టు చేంజ్. ఒకవేళ నిజంగా తాగేసి ఇంటికి వస్తుంటే నేను ఏం చేస్తే మారుతారు, ఆ ప్రయత్నం మాత్రమే మీ చేతిలో ఉంది. ప్రయత్నం చేశారు, మారలేదు, అది ఒప్పుకోండి. ఓకే, మారట్లేదు, దట్ ఈస్ హిజ్ లైఫ్, కానీ ప్రయత్నం చేయండి. ఒప్పుకోవట్లేదు, ప్రయత్నం చేయండి. మీ జీవితంలో రెండే ఆప్షన్స్, యాక్సెప్ట్ ఇట్ అండ్ అటెంప్ట్ టు చేంజ్. ఈ రెండింటిని గనక కరెక్ట్ బ్యాలెన్స్లో చేసుకుంటే ఇప్పుడున్న మీ లైఫ్ సిచ్యువేషన్ మారిపోతుంది. చాలామంది 99%కి ఇది బ్రెయిన్లో ఎక్కించుకోలేరు, ఒప్పుకోలేరు. నేను ఎట్లా ఒప్పుకుంటానండి, మా ఆయన ఇట్లా చేస్తున్నాడు, నా కొడుకు ఇలా చేస్తున్నాడు, నన్ను వాడు అట్లా మోసం చేశాడు, నేను ఏం చేయలేకపోతా, నా బద్ధకాన్ని నేను వదిలించుకోలేకపోతున్నాను. ఏదైనా తీసుకోండి లైఫ్లో, ఎనీథింగ్, యాక్సెప్ట్ ఇట్. ఓకే, ఇది నేను ఇలా ఉన్నాను, ఈ నా స్థితికి గల కారణము నేనే అని ముందు యాక్సెప్ట్ చేసేసి, ఎవరు ఎలా ఉన్నా సరే వాళ్ళని యాక్సెప్ట్ చేసేసి, నేను వాళ్ళని మార్చదలుచుకోలే, నేనెవరిని వాడిని మార్చడానికి, ఐఎమ్ ఓకే విత్ ఎవడు ఎలా ఉన్నా సరే ఐఎమ్ ఓకే అని ఫస్ట్ యాక్సెప్ట్ ఇట్. అండ్ అక్కడి నుంచి నేను ఏం మార్చుకోవచ్చు, నాలో
నేను ఏం మార్చుకోవచ్చు, ఇతరులలో నేను ఏది మార్చాలని కోరుకోకూడదు. ఇది గనక మనం నేర్చుకుంటే లైఫ్ ఈక్వేషన్ చాలా సింపుల్గా, ఈజీగా, హ్యాపీగా అయిపోతుంది. హ్యాపీ ఎందుకు తెలుసా? ఎవరిని మార్చాలని మీకు అనుకోవట్లేదు. ఇప్పుడు మా ఆయన తాగుబోతా ఆయన, నా కొడుకు ఇలా ఉన్నాడా, మా ఆంటీ అట్లా ఉందా, నా భార్య ఎట్లా చేసిందా, నా భర్త ఇట్లా చేసింది, ఏం లేదు. నేను ఎవరిని మార్చదలుచుకోలేదు. నేను ఎవరిని మార్చడానికి, భగవంతుడి సృష్టిలో ఒక ప్లాన్ జరిగి భగవంతుడే ఇలాంటి వాడిని తయారు చేసి నీ జీవితంలో వేస్తే భగవంతుడి ప్లాన్ని మార్చేయగలవా? మార్చలేను, మార్చాలనుకోవట్లేదు. ఐఎమ్ యాక్సెప్టింగ్ ఇట్. ఏమో ఏ జన్మలో చేసిన కర్మో ఇలా వచ్చింది, ఓకే, ఐఎమ్ ఓకే విత్ ఇట్ అని ఫస్ట్ మీరు యాక్సెప్ట్ చేయండి. సెకండ్ వచ్చేసి అటెంప్ట్ టు చేంజ్. మీరు ఎలా మారచ్చు, ఇంకా ఎలా బెటర్ అవ్వచ్చు, ఇంకా ఎలా ఇంప్రూవ్ అవ్వచ్చు, ఇంకా ఎలా దీని నుంచి బయటపడచ్చు. ఇది ఫస్ట్ థింగ్, అటెంప్ట్ టు చేంజ్. మీరు మారడానికి అటెంప్ట్ చేయండి. ఇలా గనక చేస్తే మీ లైఫ్ ఈక్వేషన్ మారుతుంది. లేకపోతే నేను ఒప్పుకోలేకపోతున్నా లైఫ్ అలాగే ఉంది. నేను ఒప్పుకున్నాను, సరే నా కర్మింతే ఒప్పుకున్నాను, కానీ మారడానికి ఏం ప్రయత్నం చేయట్లేదా, అక్కడే కూర్చుని ఏడుస్తూ ఉంటారు. అక్కడే ఉండిపోతుంది జీవితం, మారదు. సో అందుకని యాక్సెప్ట్, అటెంప్ట్ టు చేంజ్. అటెంప్ట్ సంథింగ్, ఏదైనా కొత్తగా చేయండి, ఏదైనా కొత్తగా చేయండి. డూ సంథింగ్ టు చేంజ్. ఇలా గనక అడుగు ముందుకేస్తే జీవితం ఆనందమయంగా మారుతుంది, హ్యాపీగా ఉంటుంది. ఏ సిచ్యువేషన్ అయినా సరే, మీకు ఏ కష్టం వచ్చినా ఇట్లాగే ఆలోచించండి, కళ్ళు మూసుకుని, వాట్ యామ్ ఐ నాట్ యాక్సెప్టింగ్? మా కొడుకండి తాగేసి వస్తున్నాడు, ఓకే, అది వాడి జీవితం భగవంతుడు రాసిచ్చింది, చెప్పడం వరకే. అటెంప్ట్ టు చేంజ్ చెప్తా, అంతకు మించి నేనేమి దాంతో ఫైట్ చేయట్లేదు. సన్నివేశంతో, సృష్టితో, సీన్తో ఫైట్ చేయకండి. ఎప్పుడైతే సీన్తో ఫైట్ చేయరో అమేజింగ్గా లైఫ్లో మార్పులు వస్తాయి. అరే ఇంత బాగుందే జీవితం అనిపిస్తుంది. ఎప్పుడైతే ఆ సీన్తో గొడవ పడుతూ ఉంటారో మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నట్లు లెక్క. చెప్పగానే మారిపోయేటట్టయితే అసలు ఆ పనే చేయరు వాళ్ళు కదా. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు మీరు అనిపిస్తుంది. చెప్పగానే మారరు. వెరీ వెరీ ఇంపార్టెంట్. చెప్పడం మాత్రం మన ధర్మం, చెప్తాం. మారతారా లేదా వాళ్ళ కర్మానుసారమే జరుగుతుంది, మీరు ఎంత గింజుకోండి. ఓకే, సో అందుకని యాక్సెప్ట్ ఇట్, వాట్ ఎవర్ ఈజ్ ద సిచ్యువేషన్. తాగుబోతు నాన్న వచ్చాడు, నా కాళ్ళు చేతులు పడిపోయి ఉన్నాయి, లేకపోతే నాకు కళ్ళు లేవు, కాళ్ళు లేవు, బుద్ధి లేదు, ఇంకోటి ఏదో లేదు, ఉద్యోగం లేదు అని, ఓకే యాక్సెప్ట్ ఇట్. ఇప్పుడు లేదు నిజమే, దాన్ని నేను బాధపడి ఏం చేస్తా? యాక్సెప్ట్ ఇట్. నెక్స్ట్ ఈజ్, ఏం మారితే, నా లోపల ఏం మారితే సంతోషం వస్తుంది, నేనేం మారితే, సృష్టి కాదు, నేను ఎలా మారితే, ఈ రెండు కనుక మీ జీవితంలోకి తెచ్చుకుంటే ఇది లెవెల్ 2. ఓకే, ఇన్ని రోజులు మీరు నా వీడియోలు చూస్తే ఇంకొకసారి అన్ని వీడియోలు రివిజన్ చేసేయండి. చేశాక ఈ వీడియో నుంచి లెవెల్ 2 ఏం తెలుసా? లెవెల్ 2 ఏదైనా జరగనివ్వండి, ఎనీథింగ్ దట్ కెన్ హ్యాపెన్. ఈ రెండింటిని నేను నా జీవితంలోకి తెచ్చుకుంటా. ఐ విల్ యాక్సెప్ట్ ఇట్. వాడు ఎట్లానే ఉండని, వాడు తాగుబోతావని, తిరుగుబోతావని, మా మొగుడు కొట్టని, తిట్టని, ఓకే ఇది సిచ్యువేషన్ రైట్ నౌ, ఐఎమ్ యాక్సెప్టింగ్ ఇట్. దాంతో ఫైట్ చేయట్లే, అయ్యో నాకు ఎందుకు ఇలా అయింది, ఎందుకు ఇలా అయింది, నో ఫైటింగ్. నేను ఏం మారచ్చు, ఒక వ్యక్తి నన్ను డ్యామేజ్ చేయకుండా ఉండడానికి నేను ఎలా మారచ్చు, నేను వాట్ షుడ్ ఐ అటెంప్ట్ టు చేంజ్ ఇన్సైడ్ మీ. ఇదొక్కటే రోజుకు 10 నిమిషాలు కూర్చొని ఆలోచించుకోండి. వితిన్ 45 days. నేను ఈ రోజు నుంచి ఏ వీడియో చేసినా 45 రోజులు మీరు దీక్షలాగా చేయండి, మార్పు మీలో ఖచ్చితంగా వస్తుంది. ఒక బుక్ కొని పెట్టుకోండి, డాక్టర్ హరీష్ లెసన్స్ అని రాసి పెట్టుకోండి. ఆ లెసన్స్లో లేదు నా పేరు రాయకండి, మీ పేరే రాసుకోండి. మీరు జీవితంలో నేర్చుకున్న లెసన్స్ రాసుకుని, ఫస్ట్ లెసన్ ఏమున్నా సిచ్యువేషన్, ఓకే ఈ కష్టం వచ్చింది, ఐ యాక్సెప్ట్ ఇట్, ఓకే చూసుకుందాం. అండ్ ఏం మారచ్చు, నాకు 10 లక్షలు అవసరం ఉందా, జీవితంలో 10 లక్షలు కూడా సంపాదించలేకుండా నా బతికేంట్రా అని అటెంప్ట్ టు చేంజ్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరు మార్చుకునే ప్రయత్నం చేయండి. ఊహాగానాల్లోనూ ఆలోచనలలోనూ ఉండిపోకండి. చేయండి. యాక్సెప్ట్ అండ్ అటెంప్ట్ టు చేంజ్. ఇది ఎక్కడైనా గోడ మీద రాసుకోండి. యాక్సెప్ట్ వాట్ ఎవర్ ఇస్ ద సిచ్యువేషన్. ఎంత కష్టమైనా కానీ ఒప్పుకోండి, ఓకే నా జీవితంలో ఇది నాకు భగవంతుడు ఇచ్చాడు, నేను తీసుకున్నాను, రెడీ. దీని నుంచి అటెంప్ట్ చేంజ్, ఏం మార్చచ్చు, ఏం మారచ్చు ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇది కనుక మీ మైండ్లో పెట్టుకుంటే మీ జీవితం చాలా చాలా బాగుంటుంది, హ్యాపీగా ఉంటుంది. ఈరోజు ఆ పుస్తకం కొనండి, ఒక మంచి
చూడగానే దూరం నుంచి చూడగానే కనిపించే ఒక బుక్ కొని అందులో నీట్గా ఫస్ట్ పేజీలో రాయండి, యాక్సెప్ట్ అండ్ అటెంప్ట్ టు చేంజ్. ఇక్కడ నుంచి అన్ని వీడియోలు లెవెల్ 2 మీరు ఏం చెయ్యాలి. ఇంతవరకు మిమ్మల్ని ఒక టైప్ ఆఫ్ ఫిలాసఫీలో తీసుకెళ్ళాను. ఇప్పటి నుంచి థింగ్స్ టు డూ, రాసుకోవడం చేయడం, ఇదే పని. ఓకేనా? సో ట్రై టు ఇంప్లిమెంట్ దిస్. ఫస్ట్ యాక్సెప్ట్ వాట్ ఎవర్ ఇస్ కరెంట్ సిచ్యువేషన్. ఒక అతను మొన్న వచ్చాడు, నాకు పార్న్ ఎడిక్షన్ ఎక్కువైపోయింది సార్ అన్నాడు. యాక్సెప్టెడ్, ఓకే, పార్న్ చెడ్డది కాదు, పార్న్ వల్ల నష్టపోలేదు, వదిలేసే, నా మైండ్లో వచ్చింది, ఇన్ని రోజులు బాధపడ్డాను, ఓకే, వాట్ కెన్ ఐ చేంజ్? ఏం చేంజ్ చేయాలి తెలుసా? దాని గురించి ఆలోచించడం మానేయాలి, దాని గురించి వర్రీ అవ్వడం మానేయాలి, దాని గురించి భయపడడం మానేయాలి, దాని గురించి అసలు అటెంప్ట్ చేయకూడదు ఎవరికి చెప్పడానికి. నీ జీవితంని ఏం మార్చుకోవచ్చు మాత్రమే నువ్వు ఆలోచించాల్సింది. సూన్గా చూస్తారు, అడిక్షన్ అంతా పోయి యూ విల్ స్లోలీ గ్రో. ఇది జీవితం యొక్క లక్ష్యం, ఇదే పర్పస్ ఆఫ్ లైఫ్, ఇదే మీ ఫస్ట్ చాప్టర్. మీ బుక్ రాసుకోండి, డాక్టర్ హరీష్ సెనేటి సైకలాజికల్ క్లాసెస్ అని రాసుకోండి, లేదంటే మీ పేరే రాసుకొని లెసన్స్ లెర్న్డ్ అని రాసుకుని అందులో ఫస్ట్ పేజీలో పెద్ద అక్షరాలతో రాయండి, యాక్సెప్ట్ అండ్ అటెంప్ట్ టు చేంజ్. యాక్సెప్ట్ అండ్ అటెంప్ట్ టు చేంజ్. ఏంటి, యుద్ధం వచ్చింది, యాక్సెప్టెడ్, నేను భయపడిపోను, యుద్ధంలో ఏమవుతుంది, వాడేం చేస్తాడు, వీడి భయమేం లేదు, నా వెనకాల కృష్ణుడు ఉన్నాడు, నేను బాణం వేస్తాను అనేటట్టుగా మీరు యాక్సెప్ట్ ఇట్. దెన్ అటెంప్ట్ టు చేంజ్. నేను ఎలా మారచ్చు, మానసికంగా నేను కృంగిపోవడం ఏంటి, నేను బాధపడడం ఏంటి, నేను ఎందుకు డిప్రెస్ అవ్వాలి, నేను ముందుకెళ్తాను, లైఫ్లో ముందుకెళ్తాను, అన్నీ ఆటోమేటిక్గా మారుతాయి. నేను చెప్పింది ఒక్కసారి ఆలోచించండి. మళ్ళీ ఇంకో వీడియోలో కలుస్తాను. దీస్ ఆర్ లెవెల్ 2 వీడియోస్. మీ అందరికి ఉపయోగపడాలని, మీరు నేను చెప్పింది 45 days అటెంప్ట్ చెయ్యాలని నా ఉద్దేశం. థ్యాంక్ యూ సో మచ్. 22nd ప్రోగ్రాంలో కలుసుకుందాం. టేక్ కేర్.